మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు డిక్లేర్ చేసిన అఫిడవిట్లో మీ ఆస్తి 40 లక్షలు. పోయిన సంవత్సరం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన అమౌంట్ 400 కోట్లు. మీ ఫ్యామిలీలు బినామీలు వీళ్ళందరి ఆస్తులు కలిపితే 4000 కోట్లు. తిరుపతి హుండీలో కంటే మీ మండీలో ఎక్కువ ముట్టింది కదా సార్. కలెక్షన్ కింగ్. ఎలా వచ్చాయి సార్ ఇన్ని ముడుపులు? ఏం తెలుసుకుని మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇప్పుడు ఊళ్ళో వాళ్ళ ఆస్తులన్నీ నా అయిపోతాయేంటి? నాకు అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడేది. ఇతను మీ డ్రైవర్ అయితే 100 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి, కానీ మీ దగ్గర డ్రైవర్గానే చేస్తున్నాడు. ఈవిడ మీ ఇంట్లో వంట మనిషి, వైజాగ్ జగదంబ సెంటర్లో మల్టీప్లెక్స్ ఓనర్, కానీ మీ ఇంట్లోనే పనిచేస్తున్నారు. ఏం మహత్యం సార్, కోటీశ్వర్లే మీ దగ్గర పనిచేస్తున్నారు. దొరికడ్రా నా కొండే. వాళ్ళని అడిగితే పాప వాళ్ళ కోటీశ్వర్ల సంగతి వాళ్ళకే తెలీదు. రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి సార్? గజాగడికి గజం దిగిందిగా. అప్పు తెచ్చి జనాల మీద రుద్ది సంపాదిస్తున్నారా, లేక పవర్ అడ్డు పెట్టుకొని ఆ ఫౌండేషన్ ముసుగులు బాక్సైట్ మైనింగ్ చేసి సంపాదిస్తున్నారా? ఏంటయ్యా ఇది? బడ్జెట్ గురించి మాట్లాడతానని చెప్పి పిలిచి ఏదేదో మాట్లాడతావేంటి? మీ తప్పు లేకపోతే కూర్చొని సమాధానం చెప్పండి సార్. ఏంటి కూర్చొని సమాధానం చెప్పేది? ఆ పోయే ముందు ప్రతిపక్షాల దగ్గర ఎంత తీసుకున్నావు? నీలా అమ్ముడు పోయే ఛానల్లో ఆరక్షణం కూడా ఉన్నావు. పదా